గురువుగారు ఈ సమాజానికి బహుశా ఉపయోగపడతాయి అనుకుని 2 ప్రశ్నలు మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. మీరు చెప్పకుండా ఉండొచ్చు కాక కూడా చెప్పండి. ఒకటి, మీ జుట్టు తెల్లబడలేదా? అలా కాదు సార్, రాహుగ్రహ దోషం అంటకుండా ఉండాలి అంటే సార్ తెలుపు వర్ణం కలిగినటువంటి వెంట్రుకలు శరీరం మీద ఉండకూడదు. తద్వారా ఉన్నట్లయితే రాహుగ్రహ దోషం ఎక్కువగా ఉంటుంది. మరి ఏజ్తో వస్తాయి కదా అయ్యా, మన వయసుతో వస్తాయి కదా తెల్ల వయస్సుతో వస్తాయి, రావని నేను చెప్పలేదు. కానీ సాధారణ పద్ధతిలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ద్వారా నువ్వు స్నానం చేస్తే నీకు తెల్ల వెంట్రుకలు కూడా నలుపవుతాయి. తప్పకుండా వైనా డెఫినెట్లీ. ఇప్పుడు మీకు తెల్ల వెంట్రుకలు వచ్చినా మీరు వాటిని అధిగమిస్తున్నారు పద్ధతుల ద్వారా. ఎస్, ప్రతి శుక్రవారం కూడా ఈ ఆలయంలో రెమెడీస్ చెప్తారు. నా కోరిక ఇక్కడ ఒక్కటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేతుగ్రహ దోషం ఉంది అంటే వాడికి ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే వాడికి కేతుగ్రహ దోషం ఉంది అని అర్థం. నాట్ ఓన్లీ దాట్, మీరు ఒక వారంలో 2 సార్లు 3 సార్లు యాక్సిడెంట్ అవ్వబోయి తప్పించుకున్నారు అంటే తస్మాత్ జాగ్రత్త, నీ కేతుగ్రహ దోషం ఉంది అని అర్థం. తద్దోషం పోవాలంటే కేతువు యొక్క అధిపతి, కేతువు యొక్క సంఖ్య 7 నెంబర్. మరకత లక్ష్మీ గణపతి ఆలయం ఎక్కడుంది అని చెప్పి ఆ ఆలయానికి బయలుదేరి వెళ్ళి 16 ప్రదక్షిణాలు చేసినట్టు మళ్ళీ మీకు యాక్సిడెంట్ కలుగుతామన్నా కాదు. అలాగే అంత కేతుగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్లో పోతారు. ఒక్కొక్కసారి పెద్ద లోయలో బస్సే పడిపోయి ఒక్కడు చెట్టు పట్టుకొని వేలాడుతుంటాడు, మిగతా వాళ్ళందరూ పోతారు. అంటే వాడికి ఒక్కడికి ఆ కేతుగ్రహ దోషం ఉంది, కానీ ప్రాణాన్ని తీసే అంత దోషం లేదు. విమానంలో నుంచి ఒక్కడు బయటపడ్డాడు మొన్న ఎక్కడ గుజరాత్ దగ్గర కదా.